నిజంగా చాలా మంది ఉద్యమకారులు నేను ఎవరితో మాట్లాడినా ఒకటే మాట చెప్తారు. ఏమంటారు తెలుసా? కనీసం మేము ఉద్యమకారులమని మాకు ఒక పత్రం ఇచ్చి ఒక షాల్ కూడా కప్పలే ఇక్కడ కలెక్టరేట్లా, కనీసం ఒక పత్రం ఇచ్చి ఒక షాల్ కప్పినా కూడా మాకు గౌరవం ఉంటుండే అంటారు. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఎంతోమంది నన్ను కలిసి మనమే చెప్పినాం, వంట చేసేవాళ్ళు సైలెంట్ ఉండాలి. మనమే చెప్పినాం 1200 మంది అమరులైనని చెప్పినాం. 540 మందికి ఇస్తుంది, మిగతా వాళ్ళకి ఇవ్వకపోతుంది. ఆ కుటుంబాల వాళ్ళు కూడా వచ్చి ఒకటే మాట మాట్లాడారు, మా ఇంట్లో ఒక ప్రాణం పోతే కూడా కనీసం ఆగస్టు 15కో 26 జనవరికో జూన్ 2కో మమ్మల్ని పిలిచి కలెక్టర్ ఒక షాల్వా కప్పని పరిస్థితి ఉన్నది, ఎవరికి చెప్పుకోలేమ్మా బాధ అన్నారు. సరే, ఆలస్యమైనా సరే ఇప్పటికైనా ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఐక్యవేదికగా ఏర్పడ్డారు, ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఒక ఫోరంగా ఏర్పడ్డారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కూడా ఫోరంగా ఏర్పడి ఒక దగ్గరికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మన ఐక్యతను ప్రదర్శిద్దాం. ఈ ఐక్యతను ప్రదర్శించడం అంటే రెండో అంశాలు, మనం ఆత్మగౌరవం కూడా కావాలి, మనం తెచ్చుకున్న తెలంగాణలో వాటా కూడా కావాలి. ఏం వాటా కావాలి? మీరు చెప్పిందే అడుగుతున్నాం, మీరు చెప్పిందే అడుగుతున్నాం, ఎక్కువ అడుగుతలేం. ఉద్యమకారులం 250 గజాలు ఇస్తామన్నారు, అవే ఇవ్వమంటున్నాం. పెన్షన్ ఇస్తామన్నారు, అవే ఇవ్వమంటున్నాం. సంక్షేమ బోర్డు పెడతామన్నారు, అదే పెట్టమంటున్నాం. అంతకన్నా ఒక ఇంచు కూడా ఎక్కువ మేము అడుగుతలేం. ఎందుకంటే ఈ 12 ఏళ్లలో కుమారస్వామి గారు చెప్పినట్టు ఈ 12 ఏళ్లలో అనేక మంది చనిపోయారు, అనేక మంది ఇబ్బందులు పడ్డారు, అనేక మంది ఉద్యమకారులు హాస్పిటల్లో పడితే కనీసం వాళ్లకు చూపించేటటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని కూడా చూసినాం.